హాయ్ అండి, చాతుర్య సిఎస్కే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఇవి ఏంటనుకుంటున్నారా? చిట్టి చిట్టి అప్పడాలండి. మనం ఇవి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం ఈజీ అంటే కొంచెం టైం పడుతుంది, శ్రమే అనుకోవాలి. ఇద్దరుంటే బాగుంటుంది, కానీ చేసుకుంటే మటుకి మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటాయండి. ఈ చిట్టి చిట్టి అప్పడాలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి. దానికోసం మనం ముందుగా మినప్పప్పు తీసుకోవాలండి. నేను ఇక్కడ 2 గ్లాసుల మినప్పప్పు తీసుకుంటున్నాను. ఇది తీసుకొని మనం బాగా మిక్సీ పట్టుకొని పౌడర్ జల్లెడ పెట్టుకోవాలండి. మిల్లికి ఇచ్చుకున్నా సరే, మనం మిక్సీ పట్టుకున్నా సరే మెత్తగా పౌడర్ లాగా అవ్వాలి. అందులోని వేసుకోవడం కోసం ఇక్కడ 4 పచ్చిమిరపకాయలు, 2 ఇంచుల అల్లం ముక్క, ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయి, ఒక స్పూన్ జీలకర్ర ఇలా పేస్ట్లా చేసుకోవాలండి మెత్తగాని. ఇలా ఈ పేస్ట్ అయినా అందులో వేసి కలుపుకోవచ్చు, లేదంటే మనం కొంచెం వాటర్ వేసి ఆ పేస్ట్ని మొత్తం మనం ఇలాగా జల్లెడ పట్టుకొని ఆ వాటర్ని కలుపుకున్నా సరిపోద్దండి. అలాగే ఈ పిండిలో నేను తగినంత సాల్టు, ఒక 1/2 టీ స్పూను వంట సోడా వేసుకుంటున్నానండి. వంట సోడా వేసుకుంటేనే బాగుంటుంది, అందుకనే మొత్తం ఈ సాల్ట్ ఇది అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ పిండిలోని కలుపుకొని ఈ వాటర్ అనేది కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. మనం ఒక గ్లాసున్నర వాటర్ పడుతుందండి. మనం 2 గ్లాసుల పిండికిని చూసుకొని వేసుకోవాలండి. ఒక్కసారి వేసుకోకూడదు, ఎందుకంటే ఇది మినప్పిండి కదా, జారుగా ఉంటుంది కలిపేటప్పుడు జిగురు, కానీ అందుకే చూసుకొని వేసుకోవాలి. లాస్ట్గా ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా కలపాలండి. ఈ పిండిని బాగా కలపడంలోనే ఉంటుంది. ఇదివరకు అయితే దీన్ని దంచేవారంట, రోట్లో వేసుకొని మనం ఇలా కలుపుకున్నా చాలు. బాగా కలుపుకొని ఒక 3 గంటలు పక్కన పెట్టుకోవాలండి. మనం ఉదయం కలుపుకున్నామంటే వంట అంతా అయ్యాక కూర్చొని చేసుకోవచ్చండి. ఇవి అప్పడాలు అనేవి ఇలా చేసుకున్నాక మనం చపాతీలు చేసుకుంటాం కదండి, ఆ రొట్టెల పీట మీద ఆయిల్ రాసి ఇది సేమ్ చపాతీ ఎలా చేసుకుంటామో అదే మాదిరిగా చేసుకోవాలండి. కానీ చాలా పల్చగా చేసుకోవాలండి. చక్కగా అలా చపాతీలాగా మొత్తం చేసుకోవాలి. అదే మనం ఒక్కొక్క అప్పడం పెద్ద సైజు అయితే ఒక్కొక్క చిన్న ఉండ కింద చేసుకోవచ్చు. ఇక్కడ మనం చిట్టి చిట్టి అప్పడాలు చేస్తున్నాం కాబట్టి ఇలాగ ఒకటే పెద్ద చపాతీలాగా పల్చగా చేసుకొని ఇక్కడ నేను ఏదైనా ఒక గ్లాస్ కానీ ఏదైనా కప్పు కానీ ఇలా ఏదైనా మనం ఉపయోగించి ఇలా చిట్టి చిట్టి అప్పడాల కింద మనం చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత మనకు ఆ ఎజ్జులు కూడా ఉంటాయి కదండి, అవి పాడైపోవు. మళ్ళీ అన్నీ ఒకసారి కలిపి మళ్ళీ మనం మూత పెట్టి పక్కన పెట్టుకున్నామంటే కొంచెం పైన ఆయిల్ రాసి అది కూడా మళ్ళీ నెక్స్ట్ టైం చేసుకోవడానికి కూడా అవుతుందండి. ఒకవేళ మనకి ఎక్కువ కలిపేసేమో అని అంటే అది మనం ముంచుకొని ఒక రోజు నిల్వ ఉంటుందండి, మరుసటి రోజు కూడా చేసుకోవచ్చు, పాడవదు ఈ పిండి అనేది. అలాగే మనం ఆయిల్ ఎక్కువ అవుతుంది అనుకుంటే బియ్యం పిండిని కూడా ఇలా వేసుకొని సేమ్ అలా అదే విధంగానండి బియ్యం పిండి కూడా వేసుకొని చపాతీలాగే పల్చగా చేసుకోవాలి. కాకపోతే బియ్యం పిండి వేసుకోవడం వల్ల అప్పడాలకు అనేవి అంటికిపోతుందండి. పౌడర్ అనేది కొంచెం చేసేటప్పుడు కొంచెం పడుతుంది పౌడరు, అందుకని చెప్పి ఆయిల్ అయితే కొంచెం జిడ్డుగా అనిపించిన మనకి ఏం అవ్వదండి, ఎండిపోయిన తర్వాత బాగుంటుంది. ఇలా అన్నీ బాగా ఒక 2-3 రోజులు మంచి ఎండలో ఉండాలండి. ఎంత బాగా ఎండ తగిలితే అంత బాగుంటాయి, మనకి ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటాయి. ఆరి కూడా మినప్పప్పు కదండి, కొంచెం ఆరడానికి లేట్ అవుతుంది. ఇలా ఎక్కువసేపు ఎండలో ఎండితే బాగుంటాయండి, చక్కగా చాలా బాగుంటాయండి. వేపుకొని తిన్నా కూడా అని అప్పడాలు అనేవి టేస్ట్ బాగుంటుంది. కొంచెం కారం ఉప్పు వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. మామూలు వడియాల్లాగా తక్కువ వేసుకోకుంటే ఈ అప్పడాలకు మటుకి కొంచెం ఎక్కువ ఉంటేనే కారం అది టేస్ట్ బాగుంటుందండి. చూసారా ఎంత బాగా వేగుతున్నాయో ఈ అప్పడాలు. చిట్టి చిట్టి అప్పడాలండి, మనకు పెళ్ళిళ్ళు ఆటల్లో కూడా వేస్తూ ఉంటారు ఫంక్షన్స్లోని. చాలా బాగుంటాయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.